హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు చూపించబోయే సూపర్ రెసిపీ సాంబార్ రైస్ అండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అన్నం, కూర, పప్పు ఇవన్నీ వేరువేరుగా వండనవసరం పని లేదు. ఎటువంటి హడావిడి లేకుండా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. లంచ్ బాక్స్లోకి అయితే సూపర్ రెసిపీ. ఈ సూపర్ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. చూసేద్దాం పదండి. ముందుగా అయితే నేను ఇక్కడ గిన్నెనైతే తీసుకున్నాను. ఇందులో 1 గ్లాస్ రైస్ అయితే వేసుకుంటున్నానండి. పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ రైస్ని అయితే తీసుకున్నాను. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాస్ కందిపప్పునైతే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పప్పు, బియ్యం మునిగే వాటర్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక అరగంట పాటు నాననిద్దాం. ఇప్పుడు వేరే చిన్న బౌల్ తీసుకొని కొద్దిగా చింతపండు అండి, ఒక 10 గ్రామ్స్ చింతపండును అయితే నానబెట్టుకుందాం. చింతపండుని తీసి వాటర్ వేసి దీన్ని కూడా ఇప్పుడు ఇలా వాటర్ వేసింది నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. తాలింపుకు సరిపోయే ఆయిల్ని అయితే వేసుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఒక అర స్పూన్ మిరియాలను అయితే వేసుకుంటున్నాను. ఒక 6-7 వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలని పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 4 ఎండుమిరపకాయలని వేసి ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా ఇలా వేగనివ్వాలి. దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును వేసి ఒకసారి వేయించుకుందాం. ఇలా బాగా ఆనియన్ కొంచెం కుక్ అయ్యాక 1 కప్పు టమాటీ అయితే వేసుకుంటున్నాను. ఇవి పెద్ద సైజు టమాటీలు 2 అండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఒకసారి తాలింపులో కలిసేలాగా కలుపుకుందాం. ఇందులో నేను తీసుకున్న వెజిటేబుల్స్ క్యారెట్ అండ్ ములంకాడ అండి. క్యారెట్ని వేసుకున్నాను. అలాగే ములంకాడలు కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక అర స్పూన్ సాంబార్ మసాలాను అయితే వేసుకుంటున్నాను. సాంబార్ పొడి వేసాక దీన్ని బాగా స్పైసెస్ అన్నీ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే తీసి వేసుకుందాం. ముక్కలన్నీ ఇలా బాగా 2-3 మినిట్స్ అయితే తాలింపులో కుక్ అవ్వాలండి. ఇలా బాగా కుక్ చేసుకొని అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకుందాం. చింతపండు గుజ్జు వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఒక ఉడుకు రావాలండి. 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చింతపండు గుజ్జు వేసాక ఇలా బాగా ఉడికించుకున్నాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని అయితే వేసుకుందాం. ఇలా నీట్గా మనం నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక మనమైతే 1 గ్లాస్ రైసు, అర గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ అనేది 3 గ్లాసులు అయితే వేసుకున్నానండి. ఏ బౌల్లో అయితే రైస్ని నానబెట్టుకున్నాం అదే బౌల్లో అయితే 3 గ్లాసుల వాటర్ని అయితే తీసుకున్నాను. వాటర్ అయితే వేసుకోండి. 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకొని మనం గ్లాసున్నరకి 3 గ్లాసుల వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వస్తే మనకి మంచిగా కుక్ అయిపోతుంది. మన విజిల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. అబ్బా, ఎంత మంచి వాసన అంటే ఆకలి పుట్టేస్తుందండి. ఎంత మంచి సువాసన వస్తుంది. చాలా బాగా కూడా మనకి చూడండి మీరే ఎంత బాగా కుక్ అయిపోయిందో. గుమగుమలాడిపోతుందండి. ఇది
డిన్నర్లోకి, లంచ్లోకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాంబార్ రైస్ అయితే రుచి అదిరిపోతుందండి. వారంలో 5 రోజులు తిన్నా బోరు కొట్టదు. నేను దీన్ని వేరే ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మన సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది. గుమగుమలాడిపోతుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.